నమస్తే అందరికి, వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈ రోజు మటన్ కర్రీ ప్రెషర్ కుక్కర్ లో ఎలా చేయాలో, దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ లో మొక్కజొన్న రొట్టెలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. నేను 700 గ్రాములు మటన్ తీసుకున్నా, వీటిని నీట్ గా వాష్ చేసుకొని పెట్టుకున్నా. నేను ఇప్పుడు చెప్పే మెజర్మెంట్స్ అన్ని ఈ క్వాంటిటీకి పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట. 2 స్పూన్లు కారము, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్. కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకో 1/2 టీ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని మసాలాలు ఈ ముక్కలకి పట్టించి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టాలన్నమాట. అలా 30 నిమిషాలు మ్యారినేట్ చేసి పెడితే ముక్కలకి ఆ మసాలా పట్టి టేస్ట్ వస్తుంది. నేను ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక సాజీరా వేసుకున్నాను 1 టీ స్పూన్లు. ఆ సాజీరా కొంచెం వేగాక అందులోనే చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ 2 వేసుకున్నాను. వీటిని బాగా మగ్గించాలి. ఇందులోనే నేను 3 గ్రీన్ చిల్లీల పొడుగు కట్ చేసుకొని వేసుకున్నా. అలానే కొన్ని ఫ్రెష్ కరివేపాకు వేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్ లో గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న మసాలా కలిపిన మటన్ ముక్కలను వేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్ లోనే వేయించుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట. కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఆ లోపు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మనము కడాయి వేసుకొని ఎండు కొబ్బరి, కాజు, అలానే ఒక చిన్న దాల్చిన ముక్క, 3 లవంగాలు, 4 మిరియాలు, 1 స్పూను ధనియాలు, వీటిని లో ఫ్లేమ్ లో మంచిగా వేపుకోవాలి. ఈ మసాలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది. దీంట్లోనే గసగసాలు వేసుకుంటున్నాను 1 టీ స్పూన్ లాస్ట్ లో. స్టవ్ బంద్ చేసేసి ఈ హీట్ కి ఆ గసగసాలు అనేది చిట్టుపట్లాడి మంచిగా ఫ్రై అవుతాయి. వీటిని కూల్ అయిన తర్వాత మంచి పేస్ట్ లాగా చేసుకుందాం. వీటి చూడండి, మటన్ లో నుంచి వాటర్ కూడా బాగా రిలీజ్ అయింది కదా. వీటిని లో ఫ్లేమ్ లోనే మంచిగా కుక్ చేస్తూ ఉండాలి. ఎక్కువసేపు ఇలా మగ్గించుకుంటేనే మటన్ లో టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో ఒక టమాటా తీసుకొని చిన్నగా పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. దీన్ని కూడా లో ఫ్లేమ్ లోనే కుక్ చేసుకుందాము. ఈ టమాటాలు అంతా బాగా సాఫ్ట్ గా మగ్గిన తర్వాత చూసారా, వాటర్ అనేది కూడా ఎక్కువ అయిపోయింది. మనం టమాటా వేసాము కదా. యాక్చువల్ టమాటాని మా బాబు నేను కట్ చేస్తుంటే చాపర్ లో వేసుకొని బాగా చాప్ చేశాడనమాట. బాగా పేస్ట్ లాగా అయింది, అందుకే అంత పేస్ట్ లాగా కనిపిస్తుంది. టమాటాలు మంచిగా ఉడికిన తర్వాత ఇందులోనే ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న ఆ పేస్ట్ ని వేసుకొని ఆ జార్ లోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కూడా వేసుకున్నాను. దీంట్లో సాల్ట్ అనేది టేస్ట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నా. సాల్ట్ తక్కువైందని చెప్పి మీరు సాల్ట్ తగ్గట్టు వేసుకోండి. 1 గ్లాస్ వాటర్ అనేది వేసుకొని ఆ వాటర్ వేసిన తర్వాత ఇందులోనే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. అన్ని ముందుగానే వేసుకొని మనము కుక్కర్ లో ఉడికించుకోవడం వల్ల ఇవన్నీ మసాలాలు ముక్కలకి మంచిగా పట్టి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను కుక్కర్ కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లోనే 4 to 5 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఒకవేళ మటన్ లేతగా ఉంటే 3 విజిల్స్ వచ్చాక ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ముదిరింది అయితే 4 to 5 విజిల్స్ లో పర్ఫెక్ట్ గా ఉడుకుతుంది. ఆ లోపు నేను మొక్కజొన్న పిండి తీసుకున్నాను 500 గ్రాములు. హాట్ వాటర్ కావాలండి. మొక్కజొన్న రొట్టెలకు కానీ, జొన్న రొట్టెలకు కానీ, సజ్జ రొట్టెలకు కానీ దేనికైనా హాట్ వాటర్ అనేది కంపల్సరీగా ఉండాలి. నేను 3 గ్లాస్ హాట్ వాటర్ వేసుకున్నాను. అందులో కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేస్తా. సాల్ట్ వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఈ వాటర్ ని బాగా మరిగించాలన్నమాట. నేను 500 గ్రాముల మొక్కజొన్న పిండి తీసుకున్నాను. ఇందులో వాటర్ అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మనం పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. ఒకేసారి వాటర్ అనేది పోసేయకూడదు. నేను పిండి క్వాంటిటీ అనేది ఎక్కువ తీసుకున్నాను. చూసారు కదా, మనం వాటర్ లో ఎక్కువ వేసినప్పుడు మొక్కజొన్న పిండి అనేది వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంది. దీనికి కొంచెం సేపటికి డ్రై అయిపోయే తత్వం ఉంటుంది అనమాట. అందుకని వాటర్ ని కొంచెం వేసుకుంటూ బాగా సాఫ్ట్ లాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంత సాఫ్ట్ ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది పర్ఫెక్ట్ గా కలుపుకున్నాం మనము. ఈ పిండి డ్రై అవ్వకుండా ఉండడానికి వాటర్ అనేది కూడా కొంచెం మిగిలింది మనకి, ఇంకో 1/2 గ్లాసు. అందుకే కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని అంతా డ్రై అవ్వకుండా ఒక సైడ్ కి ఒత్తుకుంటున్నాను నేను. ఇలా ఒత్తుకున్న తర్వాత పైన ఒక ప్లేట్ పెట్టేయాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీలో పిండి తీసుకొని వేరే ప్లేట్ లో ఇలా పిండిని మొత్తం చేతి కడుపుకుంటూ కలుపుకోవాలి. బాగా మర్దన చేసి కలపాలన్నమాట. పిండిని బాగా సాఫ్ట్ గా అవ్వాలి. బాగా మర్దన చేస్తేనే మనకి రొట్టెలు పర్ఫెక్ట్ గా వస్తుంది. వీడియో చూపిస్తున్న విధంగా బాగా సాఫ్ట్ గా ఇలా కలిపితే సరిపోతుంది. మనం మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచాలి.
చూసారు కదా, ఇలా నేను మళ్ళీ చేయిని తడుపుకొని 2 చేతుల సహాయంతో ఈ పిండి ముద్దని కొంచెం ఒత్తుకుంటూ కొంచెం వెడల్పుగా చేసుకుంటున్నాను. ఇలా మటన్ కర్రీలో మొక్కజొన్న రొట్టె కాంబినేషన్ సూపర్ ఉంటది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా బాగా తప్పకుండా నచ్చుతుంది. మా ఇంట్లో రొట్టెలు ఎక్కువ నడుస్తుంది కదా, అందుకే నేను ఇంత పిండి క్వాంటిటీ అనేది తీసుకున్నాను. నేను ఇలా కవర్ పైన చేస్తున్నానండి. ఇలా కొంచెం కవర్ ని రౌండ్ గా కట్ చేసుకొని నీట్ గా వాష్ చేసుకొని డ్రై చేసుకున్నా. దీనిపైన నేను పొడి పిండి అనేది చల్లుకొని చేస్తున్నాను. మీరు చిన్న చిన్న చపాతీ లాగా చేసుకోవాలనుకుంటే చపాతీ పీట పైన కూడా చేయొచ్చు. నేను కొంచెం పెద్ద సైజ్ లో చేస్తానన్నమాట, ఎక్కువ క్వాంటిటీ చేస్తానని చెప్పి ఎక్కువ టైం పడుతుందని ఇలా కొంచెం పెద్ద పెద్దగా చేస్తాను నేను. అందుకే ప్లాట్ఫామ్ పైన పొడిపిండి అనేది అవుతుందని చెప్పి నేను కవర్ పైన పొడిపిండి వేసుకొని చేస్తున్నాను. ఇలా చపాతీ కర్రతోనే తిప్పుకుంటూ చాలా రౌండ్ గా, మీకు రౌండ్ గా షేప్ కావాలనుకుంటే మీ ఇంట్లో ఉన్న ఏదైనా బౌల్ గానీ పెద్ద బాక్స్ టైప్ లో ఉన్న దాంతో మీరు కటింగ్ అనేది చేసుకొని షేప్ చేసుకోవచ్చు. నేను అలా షేప్ ఏం చెయ్యట్లేదు. ఇలా తక్కువ పొడి పిండి వేసుకొని చేసుకుంటేనే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. చూసారు కదా, ఒక్కసారి ఇలా చేస్తే ఈ రొట్టె అనేది విరగదనమాట. చూసి ఎంత పల్చగా చేశా నేను. చాలా టేస్టీగా ఉంటది. ఏ కర్రీతోనైనా కూడా బాగుంటదండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఇలా రొట్టెని దానిపైన వేసుకున్నా నేను. ఇలా 1-2 మినిట్స్ ఆగిన తర్వాత ఇలా కదిలిస్తే కదలాలి. అయితే మనం పిండి కలిపిన దాన్ని పర్ఫెక్ట్ గా ఉన్నట్టు, మన రొట్టెలు కూడా కరెక్ట్ గా అయినట్టు అనమాట. నేను షేప్ చేయకుండానే అలా డైరెక్ట్ గా ఎలా చేశానో అలా వేసేసాను. చూసారు కదా, ఇలా నాప్కిన్ తో కానీ ఏదైనా మంచి క్లాత్ తో ఒత్తుకుంటూ 2 వైపులా మంచిగా పచ్చితనం లేకుండా కాల్చుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది మొక్కజొన్న రొట్టెలు. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. రెడీ అయిపోయింది. మిగతా రొట్టెలను కూడా అలానే ఇలా స్పూన్ సహాయంతో కానీ ఒత్తుకుంటూ కాల్చుకోవచ్చు. నేను చాలా సన్నగా చేశాను, పల్చగా, అందుకే ఇలా ఉన్నాయి. మీరు కొంచెం థిక్నెస్ లో చేసుకుంటే బాగా పొంగుతాయి. చూసారుగా, ఆలోపు మటన్ కూడా రెడీ అయిపోయింది. మన రొట్టెలను పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పెట్టిన తర్వాత ఈ ప్రెషర్ కుక్కర్ లో గ్రేవీ కూడా అసలు కర్రీ సూపర్ గా అనిపిస్తుంది కదా. నాకు ఇది 3 విజిల్స్ కే సరిపోయిందండి. ఇక్కడ మటన్ అనేది బాగా లేతగా కట్ చేస్తారు, బాగా లేతగా ఉందన్నమాట. నేను 3 విజిల్స్ అయ్యాక చెక్ చేస్తే బాగా కరెక్ట్ గా ఉడికింది. చూస్తున్నారు కదా, గ్రేవీ కూడా బాగా చిక్కగా అయింది. మనం కాజు గసగసాలు కొబ్బరి వేయడం వల్ల గ్రేవీ అనేది చిక్కతనం వచ్చి మంచి టేస్ట్ వస్తుంది. రొట్టెల్లో ఇలాంటి గ్రేవీ ఉంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. మీరు అన్నంతో కానీ చపాతీలతో కానీ పూరి పుల్కా బిర్యానీ రైస్ లో కూడా చాలా బాగుంటది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఒక్కసారి మొక్కజొన్న రొట్టెలతో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా బాగుంటది టేస్టీగా. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చిన ఆ రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. మటన్ మొక్కజొన్న రొట్టెల కాంబినేషన్ ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. బాయ్ అండి.